నమస్కారం ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు ఉన్నారు। మరి ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం। నమస్కారం మేడం। నమస్తే అండి। ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం। మరి ఈ రోజు మా సకులకు ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో వైటమిన్ల ఆవశ్యకత, అవి మన శరీరానికి ఏ రకంగా ఉపయోగపడతాయి, ఏ ఆహారంలో వైటమిన్స్ ఉంటాయి అండ్ వాటి ఫంక్షన్స్ అంటే వాటి ఉపయోగాలు ఏంటి, ఏ మోతాదులో తీసుకోవాలి, ఒకవేళ అవి డెఫిషియన్సీ అయితే ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో వివరిస్తానండి। సో ఈరోజు వైటమిన్ ఏ గురించి వివరిస్తాను। ఓకే మేడం, విటమిన్ ఏ అంటే ఏంటి, అసలు విటమిన్ ఏ మన బాడీకి ఎలా ఉపయోగపడుతుంది? మన శరీరానికి పోషకాలు అనగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ఎలా అధిక మోతాదులో అవసరమో అలాగే మైనర్ న్యూట్రియంట్స్ అన్నమాట। అంటే మైనర్ న్యూట్రియంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అయిన న్యూట్రియంట్స్ వచ్చి వైటమిన్లు, మినరల్లు। సో వైటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట। అంటే మన ఇమ్యూనిటీని పెంచడంలో కానీ, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ని పెంచడంలో కానీ, తర్వాత బాడీకి వేరియస్ ఫంక్షన్స్లో మెటబాలిక్ ఫంక్షన్స్లో సపోర్ట్ చేయడంలో కానీ చాలా హెల్ప్ చేస్తాయి। సో విటమిన్లు అంటే కనుక అవి ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట। సో ఆర్గానిక్ కాంపౌండ్స్ అవి మన శరీరంలో తయారవ్వవు, మనం కంపల్సరీ మనం ఫుడ్ ద్వారానే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది। సో అలా తీసుకోవడం ద్వారా మన సెల్స్ ఏవైతే మన బాడీలీ సెల్స్ ఉంటాయో వాటి స్ట్రక్చర్ కానీ లేదా ఫంక్షన్ కానీ కరెక్ట్గా అంటే మెయింటైన్ చేయడానికి ఈ వైటమిన్లు ఉపయోగపడతాయి। అలాగే ఇవి కాకుండా ఇంకా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి। సో అందులో వైటమిన్ ఏ అంటే కనుక వైటమిన్ ఏలో వచ్చి 3 రకాలైన పిగ్మెంట్స్ ఉన్నాయన్నమాట। సో ఆ 3 రకాలైన మాలిక్యూల్స్ అంటాం అనమాట। ఆ మాలిక్యూల్స్ ఏంటంటే రెటినాల్ అండ్ రెటినోయిక్ యాసిడ్। సో ఈ మూడింటిని కలిపి వైటమిన్ ఏ అని అంటాం। సో ఇదేంటంటే మన విజన్కి చాలా వరకు ఉపయోగపడుతుంది। అంటే మన కళ్ళు బాగా కనిపించడానికి, తర్వాత మన స్కెలిటల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి, అలాగే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది। మేడం, మరి విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? వైటమిన్ ఏ లోపించడం వల్ల యాక్చువల్గా విజువల్ ఇంపైర్మెంట్ వస్తుందండి। అంటే నైట్ బ్లైండ్నెస్ అనేసి, అంటే రాత్రిపూట కళ్ళు సరిగా కనిపించకపోవడం। సో మన రెటీనాలో 2 రకాలైన పిగ్మెంట్స్ ఉంటాయి, రోడాప్సిన్, అయోడాప్సిన్ అనేది। సో ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఈ పిగ్మెంట్స్లో ఫంక్షనింగ్ చాలా వరకు లోపిస్తుంది। సో దానివల్ల నైట్ బ్లైండ్నెస్ అనే వ్యాధి ఒకటి వస్తుంది। దానితో జెరాఫ్థాల్మియా అంటాం అనమాట। అంటే డ్రైనెస్ ఆఫ్ ద ఐస్। అంటే మన కళ్ళలో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ స్వెట్ గ్లాండ్స్ ఏంటంటే టీయర్స్ని ప్రొడ్యూస్ చేయమన్నమాట। అలాంటప్పుడు డ్రైగా అయిపోతుంది, రెటీనా కానీ ఐ కానీ డ్రైగా అయిపోతుంది అనమాట। దాన్ని జెరాఫ్థాల్మియా అంటారు। అండ్ బిటాట్ స్పాట్స్ కూడా వస్తాయి అన్నమాట కళ్ళల్లో। సో ఇవి కాకుండా ఏంటంటే మన బోన్ చాలా డెలికేట్ అయిపోవడం, అంటే స్కెలిటల్ సిస్టమ్ కొంచెం అబ్జార్ప్షన్ అంటే కాల్షియం లోపించడం, ఈ వైటమిన్ ఏ డైరెక్ట్గా స్కెలిటల్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది। సో ఇది కాకుండా ఏంటంటే ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట। అంటే మనకి ఏదైనా త్వరగా ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత మన బాడీలో డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి। మేడం, మరి విటమిన్ ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన బాడీకి లభిస్తుంది? సో వైటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు అనిమల్ ఫుడ్స్, ప్లాంట్ ఫుడ్స్ అని 2 రకాల ఆహార పదార్థాల్లోనూ లభిస్తుంది। సో అనిమల్ ఫుడ్స్ అంటే కనుక అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అనమాట। ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల నుంచి లభించే ఆహారం మనం ఏదైతే తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ కానీ లేదా మిల్క్ కానీ లేదా ఫిష్ లివర్ ఆయిల్స్ కానీ, తర్వాత మీట్ ప్రోడక్ట్స్ కానీ, తర్వాత కొన్ని రకాలైన ఆయిల్స్లో కానీ, అంటే కాడ్ లివర్ ఆయిల్స్ కానీ, షార్క్ లివర్ ఆయిల్స్లో కానీ ఎక్కువగా లభిస్తుంది। అలాగే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అనుకుంటే కనుక యూజువల్గా వెజిటేరియన్ ఫుడ్స్లో క్యారెట్లో చాలా ఎక్కువగా లభిస్తుంది అనమాట। అందుకనే వెజిటేరియన్ ఫుడ్స్లో లభించే వైటమిన్ ఏని కెరటిన్ అంటాం అనమాట। సో క్యారెట్లో అధికంగా లభిస్తుంది। సో అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత కొంచెం ఎల్లోగా ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఈ పంప్కిన్ కానీ లేకపోతే మ్యాంగో కావచ్చు, లేకపోతే పపయా కావచ్చు, తర్వాత ఆరెంజెస్। సో ఇలా ఏవైతే ఆరెంజ్ కలర్డ్ అంటే కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో వైటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది। మేడం, విటమిన్ ఏ రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి, అలాగే ఎక్కువ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయా?
మోతాదు అంటే రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ అంటాం, రికమెండెడ్ అలవెన్సెస్ అని. సో ఆర్డిఏ అంటాం అనమాట. సో ప్రతి ఒక్క న్యూట్రియంట్కి సో ఒక రోజుకి ఇంత మోతాదులో తీసుకోవాలి అని ఉంటుంది అనమాట. సో అలాగే వైటమిన్ ఏకి కూడా మేల్స్ అయితే 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాలి, ఫీమేల్స్ అయితే 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్లో కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో 1000 నుంచి 1200 ఇంటర్నేషనల్ యూనిట్స్. అలాగే ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లల్లో దాదాపు 400 నుంచి 800 వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. సో డైలీ కంపల్సరీ మనం తీసుకునే ఆహారంలో ఈ మోతాదులో వైటమిన్ ఏ ఉండేటట్లు చూసుకోవాలి. సో అలాగే టాక్సిసిటీ అంటాం, ఒకవేళ మోతాదుకు మించి తీసుకుంటే కూడా కనుక సో వైటమిన్ ఏ టాక్సిసిటీ అంటాం అనమాట. సో దానివల్ల ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్, హెడేక్, నాజియా, సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి అనమాట. సో ఏమంటారంటే సూడో ట్యూమర్ సెరిబ్రై అంటాం, అంటే నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి అనమాట. సో కాబట్టి మోతాదుకు మించి కూడా తీసుకోవడం అంత మంచిది కాదు. మేడం, మరి చిన్నపిల్లలు ఏ మోతాదులో తీసుకోవాలి, అలాగే కొంత ఏజ్ వచ్చిన వాళ్ళు ఏ మోతాదులో తీసుకోవాలి, అంతేకాకుండా వ్యాధిగ్రస్తులు ఉంటారు, మరి వాళ్ళకి ఏ మోతాదులో మీరు ఇస్తారు? సో యాక్చువల్గా ఏంటంటే వైటమిన్ ఏ సప్లిమెంట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు, అంటే సివియారిటీ ఆఫ్ ద డెఫిషియన్సీని బట్టి. సో వాళ్ళకి ఎంత డెఫిషియన్సీ ఉంది దాన్ని బట్టి మనం ఎంత సప్లిమెంట్ చేయాలి. సో యూజువల్గా ఏంటంటే మనం తీసుకునే రోజువారీ ఆహార పదార్థాల్లోనే చాలా వరకు మనం తీసుకోవచ్చు, క్యారెట్స్ కానీ ఇలాంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని. కాకపోతే ఏంటంటే కొన్ని రకాలైన వ్యాధుల్లో లైక్ సోరియాసిస్లో కానీ, చర్మ వ్యాధుల్లో కానీ, తర్వాత యాక్నేతో బాధపడేవాళ్ళు, అంటే మొటిమలుతో బాధపడేవాళ్ళు, స్కిన్ ర్యాషెస్ ఉన్నవాళ్ళు, సో ఇలాంటి వాళ్ళ విషయాల్లో ఏం చేయాలంటే కెరోటినాయిడ్స్ అనే సప్లిమెంట్స్ని ఇస్తాం అనమాట. సో దాని వలన ఏంటంటే వాళ్ళ సివియారిటీ అంటే ఆ డిసీజ్ తీవ్రత చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో అది కాకుండా ఏంటంటే ఈ కెరోటినాయిడ్స్ అనేది అందరికీ ఇవ్వకూడదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ కెరోటినాయిడ్స్ అనేవి ఓన్లీ ఆ సోరియాసిస్ కానీ, యాక్నే కానీ ఇలా కొన్ని కండిషన్స్లో మాత్రమే సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, వాణిశ్రీ గారు, విటమిన్ ఏ మోతాజులో తీసుకోవాలి, అలాగే లోపించడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.